గూగుల్, రిలయన్స్ తర్వాత విశాఖపట్నంలో వీటికి మించిన పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ ముందుకు వచ్చింది. 2,20,000 కోట్లతో డేటా సెంటర్, సోలార్ పవర్, విండ్ పవర్, హైడ్రో పవర్ లాంటి పునరుత్పాదక ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టనుంది. CII సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండడంతో 3 దిగ్గజ సంస్థలు వైజాగ్ కు తరలి వచ్చినట్లయింది. ముందుగా ఏర్పాటు చేసే డేటా సెంటర్ కు 1,10,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. మిగతా 1,10,000 కోట్లను పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. వీటి ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేసే బ్రూక్ ఫీల్డ్ కు 90 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. టొరంటోలో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, పవర్, మౌలిక సదుపాయాలు, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో విస్తృతంగా సేవలందిస్తోంది. ఇప్పటికే మన దేశంలో బ్రూక్ ఫీల్డ్ ప్రాపర్టీస్ పేరుతో వ్యాపారం చేస్తోంది. అతిపెద్ద బహుళ జాతి సంస్థ అయిన బ్రూక్ ఫీల్డ్ ఏపీకి రావడం అంటే సాధారణమైన విషయం కాదంటూ పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి.